నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ ప్రసాద్ గార్డెన్ జోన్. ఈరోజు ఎపిసోడ్లో మనం ఫెర్టిలైజర్స్ గురించి వివరాలు తెలుసుకుందాం. ఎందుకు ఫెర్టిలైజ్ చేయాలి మన మొక్కల్ని, అసలు ఫెర్టిలైజర్ అంటే ఏమిటి, ఎన్ని రకాల ఫెర్టిలైజర్స్ ఉన్నాయి, అయితే ఏ రకమైన ఫెర్టిలైజర్ మన ప్లాంట్స్కి మంచిది, రకరకాల ఫెర్టిలైజర్స్, ఒక మొక్కల్ని మనం భూమి మీద ఉన్న మొక్కల్ని ఎలా ఫెర్టిలైజ్ చేయాలి, అలాగే కుండీల్లో వేసుకున్నటువంటి మొక్కల్ని ఏ విధంగా ఫెర్టిలైజ్ చేయాలి, వాటికి వీటి ఉన్న డిఫరెన్స్, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం విపులంగా తెలుసుకుందాం. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి పక్కన ఆల్ అని ఒక బెల్ వస్తుంది, అది కూడా నొక్కితే మీకు నేను పెట్టి వీడియోల యొక్క అన్ని విశేషాలు తెలుస్తాయి అన్నమాట. అసలు ఫెర్టిలైజర్ అంటే ఏమిటి? ఫస్ట్ ఫెర్టిలైజర్ అనేది ఏమిటంటే మొక్కకు కావాల్సినటువంటి న్యూట్రియంట్స్ అంటే ఆహారాన్ని మనం అందించడం అనమాట. దాన్ని ఫెర్టిలైజింగ్ అంటాం. అలాగే మనం ఉపయోగించేటువంటి పదార్థాలని ఫెర్టిలైజర్స్ అని చెప్పేసి అంటాం. అయితే ఈ ఫెర్టిలైజర్స్లో రకరకాల ఫెర్టిలైజర్స్ ఉన్నాయి. మనకు తెలుసుండి మనం చాలా ఫెర్టిలైజర్స్ ఎలా తయారు చేసుకోవడం అని చెప్పాం, రకరకాల ఎలా దొరుకుతాయి ఫెర్టిలైజర్స్ కూడా తెలుసుకున్నాం. అసలు ఫెర్టిలైజర్ అంటే ఏంటి, ఫెర్టిలైజర్ యొక్క గుణాలు ఏంటి అంటే, మనం ఇప్పుడు మనుషులకి ఏ విధంగా న్యూట్రియంట్స్ కావాలి, మనకు ఆహార పదార్థంలో న్యూట్రియంట్స్ ఉంటాయి కదా, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, విటమిన్స్, మినరల్స్ మనం తీసుకుంటాం. హెల్తీగా ఉండాలంటే మనుషులు ప్రోటీన్స్, బాడీ పెరగాలంటే, బాడీ కరెక్ట్గా ఉండాలంటే ప్రోటీన్స్ తీసుకుంటాం. అలాగే శక్తి కోసం కార్బోహైడ్రేట్స్ తీసుకుంటాం. అలాగే బాడీ ఫిట్గా ఉండి అన్నీ సక్రమంగా జరగాలంటే, మనిషికి ఇమ్యూనిటీ సిస్టమ్ కావాలంటే విటమిన్స్, మినరల్స్ తీసుకుంటాం. అదేవిధంగా మొక్కలకు కూడా ఒక్కొక్క న్యూట్రియంట్ ఒక్కొక్క దానికి ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, ఈ మూడు ఎన్పీకే అంటాం. ఈ మూడు ఎక్కువగా మనం వింటుంటాం బయట. ఇవి దీంతోపాటు ఇంకా ఫెర్టిలైజర్ దేనికి ఉపయోగపడతాయి అంటే, నైట్రోజన్ వచ్చేసి మొక్క ఎదగటానికి, అలాగే ఫాస్ఫరస్ వచ్చేసి రూట్స్ డెవలప్మెంట్కి, అలాగే పువ్వులకి పళ్ళు బాగా రావడానికి, కాండం బాగా పెరగడానికి, అలాగే పొటాషియం వచ్చేటట్టు ఓవరాల్గా మొక్క యొక్క వెల్బీయింగ్కి పొటాషియం ఉపయోగపడుతుంది. నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం. అలాగే ఇవే కాకుండా ఇంకా కాల్షియం, మెగ్నీషియం, జింక్, సల్ఫర్, బోరాన్, ఐరన్, సెలీనియం ఇలాంటివి కూడా ఈ మొక్క యొక్క గ్రోత్కి, ఫ్రూటింగ్కి ఉపయోగపడతాయి అన్నమాట. అలాగే ఫ్లవరింగ్ కూడా, డిసీజెస్ రాకుండా ఇమ్యూనిటీ పెంచడానికి ఇవన్నీ కూడా మొక్కకి ఉండాలి. నెక్స్ట్ ఇంకోటి టైప్స్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ అంటే ఫెర్టిలైజర్లో రకాలు ఎన్ని రకాలు ఉన్నాయంటే, మనకు జనరల్గా చూస్తుంటాం సింథటిక్ ఫెర్టిలైజర్స్ ఆర్ కెమికల్ ఫెర్టిలైజర్స్ ఫస్ట్ రకం. ఈ కెమికల్ ఫెర్టిలైజర్స్ ఏంటంటే మన బజార్లో దొరుకుతుంటాయి, యూరియా అని, అమోనియా అని చెప్పి, అలాగే ఎన్పీకే 10-10-10, ఎన్పీకే 19-19, 19, 20-20, 20 ఈ విధమైనటువంటి ఫెర్టిలైజర్స్ మనకి దొరుకుతుంటాయి. ఈ ఫెర్టిలైజర్స్ ఏం చేస్తామంటే మొక్కకి ఇచ్చినప్పుడు ఇది డైరెక్ట్గా మొక్కకు కావాల్సినటువంటి నైట్రోజన్, ఫాస్ఫరస్ని, పొటాషియంని అందిస్తాయన్నమాట. కానీ మట్టికి ఏమీ చెయ్యవు, అంటే ఇవి మొక్కను ఫీడ్ చేస్తాయి. మట్టికి ఏ విధమైనటువంటి హెల్తీగా, ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడవు. అలా లేనప్పుడు ఏమవుతుందంటే మొక్కలో నేలలో సరైనటువంటి సారం లేక మొక్క మనం ఎప్పుడైతే ఫెర్టిలైజర్ ఇస్తామో అప్పుడు బతుకుతుంది. ఫెర్టిలైజర్ ఎక్కువైతే చచ్చిపోతుంది, తక్కువైనా చచ్చిపోతుంది. చాలా బ్యాలెన్స్డ్గా ఇవ్వాలి. దీనివల్ల నేలలో సారం ఉండదన్నమాట. నేలలో సారం కొన్నాళ్ళకి మెల్లిగా పోయి ఏమవుతున్నాయంటే తర్వాత వేసి మొక్కలు పాడైపోతాయి. కాబట్టి మనం ఎక్కువగా ప్రిస్క్రైబ్ చేయం. దీనికంటే నాన్ సింథటిక్ అంటే ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఉపయోగించుకోవడం మంచిది. ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ అంటే ఏంటి? జీవామృతం చాలా మంచిది. ఇది అన్నిటికంటే మంచిది జీవామృతం. అలాగే చాలా ఉన్నాయి. ఇంకా లీఫ్ కంపోస్ట్, ఆకులు కంపోస్టింగ్ చేయడం, పశువుల ఎరువులు, కిచెన్ వేస్ట్ తోటి తయారు చేసినటువంటి కంపోస్ట్, ఏరోబిక్ కంపోస్టింగ్ చాలా చేసుకోవాలి చెప్పాం కదా అది. అలాగే వెర్మీ కంపోస్టు, జీవామృతం చెప్పాం కదా. అలాగే పంచగవ్య, ఫెర్మెంటెడ్ జ్యూసెస్, చోహాన్ క్యూ మెథడ్లో ఫెర్మెంటెడ్ జ్యూస్ ఇస్తారు, అవి కూడా ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ కిందకి వస్తాయి. డీఆయిల్డ్ కేక్స్ అంటే ఆయిల్ తీసినటువంటి కేకులు, అంటే మస్టర్డ్ కేకు, గ్రౌండ్ నట్ కేకు, నీమ్ కేకు, కరంజి కేకు, ఇలాగ అన్ని రకాల ఆయిల్ తీసినట్టు గింజల యొక్క కేకులు. నెక్స్ట్ బయోఫెర్టిలైజర్స్ అంటే ఇదో రకమైన బ్యాక్టీరియా అవి. నెక్స్ట్ సీవీడ్, సముద్రపు కలుపు, ఫిష్ అమినో యాసిడ్, బయో ఎంజైమ్స్, ఎగ్ షెల్ పౌడర్ అంటే కోడిగుడ్డు పైన పెంకులు పౌడర్ చేస్తుంది, దాంట్లో కాల్షియం ఉంటుంది. అలాగే బోన్ మీల్, స్టీమ్డ్ బోన్ మీల్, మామూలు బోన్ మీల్, రాక్ ఫాస్ఫేట్, ఎప్సమ్ సాల్ట్, కంపోస్టెడ్ యానిమల్ మెన్యూర్ అంటే కంపోస్ట్ చేసినటువంటి యానిమల్ మెన్యూర్స్ అనమాట. ఇవన్నీ కూడా ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ కిందకు వస్తాయి. ఇవేం చేస్తాయంటే ఇవి
మట్టిని సారవంతం చేసి తద్వారా అవి మొక్కకి అందజేస్తాయి అన్నమాట. అప్పుడు మొక్క హెల్తీగా ఉంటుంది, చాలా ఎక్కువ కాలం బతుకుతుంది. మనిషి ఎక్కువ కాలం బతుకుతుందంటే ఎక్కువ కాలం మట్టి ఆరోగ్యకరంగా ఉంటుంది. మట్టిని ఆరోగ్యకరంగా చేయటం ద్వారా తద్వారా మొక్క లబ్ధిని పొందుతుందన్నమాట. ఈ విధమైనటువంటి ఫెర్టిలైజర్స్ని మనం ఎక్కువగా వాడుతుంటాం ఈ రోజుల్లో. ఇది చాలా మంచిది కాబట్టి కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడకుండా ఇవి వాడుకుంటే మంచిది. ఇవి కూడా కొంత స్లోగా పనిచేసినప్పటికీ కూడా కెమికల్ ఫెర్టిలైజర్ కంటే చాలా ఆరోగ్యకరమైనటువంటి ఫెర్టిలైజర్స్, కానీ స్లోగా పనిచేస్తాయి. నెక్స్ట్ మూడోది వచ్చేటికి బయో ఫెర్టిలైజర్స్. బయో ఫెర్టిలైజర్స్ అంటే మనం ఏంటుంటాం బయట పేర్లు. ఇవి ఏంటంటే యాక్చువల్గా ఫెర్టిలైజర్ కాదు, ఇది మనం వేసినటువంటి ఫెర్టిలైజర్ని గాలిలో ఉన్నటువంటి నైట్రోజన్ని, అలాగే నేలలో ఉన్నటువంటి ఫాస్ఫరస్, పొటాషియం ఇవిని మొక్కకు అందే విధంగా చేసే బ్యాక్టీరియా. రకరకాల బ్యాక్టీరియాలు ఉంటాయి, న్యాచురల్లో ప్రకృతిలో దొరికే బ్యాక్టీరియాయే. ఇవి మనకు బజార్లో ఏంటంటే వీటిని పట్టుకుని దాన్ని ఒక పౌడర్ రూపంలో కానీ ఒక లిక్విడ్ రూపంలో కానీ అమ్ముతుంటారు. ఉదాహరణకి అంటే రైజోబియం, అజిటోబాక్టర్ ఇవి నైట్రోజన్ ఫిక్సింగ్ బ్యాక్టీరియా, అంటే వాతావరణంలో ఉన్న నైట్రోజన్ మొక్కకు అందేలాగా చేస్తున్నాయి. అలాగే ఫాస్ఫేట్ సాల్యుబలైజింగ్ బ్యాక్టీరియా, పిఎస్బి అంటారు, అంటే మట్టిలో ఉన్నటువంటి ఫాస్ఫరస్ని మొక్కకు అందే విధంగా చేసేటటువంటి బ్యాక్టీరియా. అలాగే పొటాషియం మొబలైజింగ్ బయో ఫెర్టిలైజర్, ఇది కూడా ఒక బ్యాక్టీరియా, పొటాషియం మొబలైజ్ చేస్తుంది. అలాగే జింక్ సాల్యుబలైజింగ్ బయో ఫెర్టిలైజర్, ఇవన్నీ కూడా బ్యాక్టీరియాస్, రకరకాల బ్యాక్టీరియాస్. ఇవి ఏం చేస్తాయంటే ఈ నేలలో ఉన్నటువంటి రకరకాల న్యూట్రియంట్స్ని మొక్కకు అందేలాగా చేయడంలో ఉపయోగపడుతుంది. కాబట్టి డైరెక్ట్ ఫెర్టిలైజర్స్ కాదు, బ్యాక్టీరియా, ఇవి బయో ఫెర్టిలైజర్స్ అంటాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎన్పికే వాల్యూ అంటే తెలుసు కదా, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం. ఎన్పికే అంటే అందరికీ తెలుసు జనరల్గా. ఇవి ఎంతెంత పర్సంటేజ్ ఉంటాయి దాన్ని ఎన్పికే. ప్రతి ఫెర్టిలైజర్కి ఆర్గానిక్ అయినా, ఇన్ఆర్గానిక్ అయినా, సింథటిక్ అయినా ప్రతి దానికి ఒక బయో ఫెర్టిలైజర్స్ తప్ప మిగతా అన్నింటికి ఎన్పికే వాల్యూ ఉంటుంది. నెక్స్ట్ కుండీల్లో పెంచుకునే మొక్కలకి మట్టి తక్కువగా ఉండటం వల్ల మనం తరచుగా ఫెర్టిలైజర్ ఇవ్వవలసిన అవసరం ఉంటుంది. అదే నేలలో అయితే అంత అవసరం ఉండదు, కుండీల్లో అయితే తరచుగా ఫెర్టిలైజ్ చేయాలి చెప్పుకున్నాం. ఇందులో 3 రకాలుగా చేస్తాం. ఒకటి ఏంటంటే సాలిడ్ రూపంలో ఉన్నటువంటి ఫెర్టిలైజర్. సాలిడ్ రూపంలో అంటే మనం పౌడర్స్ కింద తయారు చేసుకుంటాం కదా, ఇవన్నీ కలిపి కానీ కంపోస్టు, వెర్మీ కంపోస్ట్ పౌడర్ ఫారంలో ఉంటాయి. అన్ని రకరకాల కలిపి తయారు చేసుకునే ఫెర్టిలైజర్స్ ఇవన్నీ పౌడర్ రూపంలో ఉంటాయి. ఇవి మట్టిలో డైరెక్ట్గా కలుపుతాం. మట్టిలో డైరెక్ట్గా కలిపితే ఏమవుతుందంటే మట్టిలో కలిసిపోయి మొక్కకు కావాల్సినట్టు వచ్చినప్పుడు అది దానికి ఎంత కావాలో, ఏ విధంగా కావాలో ఆ విధంగా తీసుకుంటూ ఉంటుంది మొక్క. దీంట్లో ఏంటంటే మనం మట్టిని ఆరోగ్యవంతంగా చేస్తున్నాం. మంచి మంచి ఎరువులు వేసి, ఆర్గానిక్ ఎరువులు మట్టిని సారవంతంగా చేస్తాం వల్ల ఇప్పుడు ఇది కరిగి నీరు వేసినప్పుడు కరిగి ఆ నీటి తేమ ద్వారా మొక్కకి వేళ్ళ ద్వారా అందుతుంది. ఇది కొంచెం టైం పడుతుంది. వేసిన వెంటనే మొక్కకి అందిపోదు ఆర్గానిక్ ఫెర్టిలైజర్. అది మొత్తం ఆ మట్టి యొక్క pH వాల్యూ 6-7 మధ్యలో ఉన్నప్పుడు అది బాగా కరిగి మనం వేసిన నీళ్ళ ద్వారా తడిగా ఉన్నప్పుడు మొక్క పీల్చుకుని మొక్కకి వెళ్తున్నాయి అన్నమాట. ఇది మొదటి రకం. రెండో రకం ఏంటంటే లిక్విడ్ ఫార్మ్లో ఇదే ఫెర్టిలైజర్స్ని మనం లిక్విడ్స్ కింద ఫెర్మెంటేషన్ చేసి, అంటే 3-4 రోజులు నీళ్ళల్లో ఉంచి అప్పుడు ఏమవుతుంది, ఇందులో ఉన్నటువంటి ఎరువులన్నీ కూడా నీళ్ళల్లో కరుగుతాయి. కొంత బ్యాక్టీరియా యాక్ట్ చేయటం వలన ఇవన్నీ కూడా ఫెర్మెంటేషన్ అవుతాయి. ఫెర్మెంటేషన్ అంటే మనకు యూజ్ఫుల్ ఫారంలోకి తయారవుతాయి అన్నమాట. మనకు కావాల్సిన ఫారంలోకి ఫెర్టిలైజర్స్ అన్నీ కూడా లిక్విడ్ ఫారంలోకి, ఈజీగా డైజెస్టెడ్ ఫారంలోకి, బాగా మొక్క అరిగించుకునే ఫారంలోకి తయారు అవుతాయి. అప్పుడు ఈ ఎరువుని తీసుకుని మనం మట్టిలో వేసామనుకోండి, అప్పుడు వేళ్ళు దాన్ని కొంచెం తొందరగా గ్రహిస్తాయి. సాలిడ్ రూపంలో కంటే ఈ లిక్విడ్ రూపంలో వేసినట్లయితే వేళ్ళు తొందరగా గ్రహిస్తాయి. ఇవి ఎలా తయారు చేస్తారు ఇవన్నీ నేను ఆల్రెడీ మీకు చెప్పాను. లిక్విడ్ ఫెర్టిలైజర్ ఎలా చేసుకోవాలి, సాలిడ్ ఫెర్టిలైజర్ ఎలా చేసుకోవాలి, కంపోస్ట్ ఎలా తయారు చేసుకోవాలి, అన్ని వీడియోలు ఉన్నాయి మన దగ్గర, చూడండి. ఇది లిక్విడ్ ఫార్మ్లో. ఇక మూడోటి ఏంటి, సాలిడ్ లిక్విడ్ కాకుండా ఫోలియర్ స్ప్రే. ఫోలియర్ స్ప్రే అంటే మనం కంపోస్ట్ టీ తయారు చేసుకున్నాం కదా, అలాంటివి. అలాగే ఎప్సమ్ సాల్టు, నెక్స్ట్ కాల్షియం, ఎగ్ కాల్షియము, ఇవన్నీ కూడా మనం ఏం చేస్తాం, మొక్క మీద చల్లుతాం. మొక్క మీద చల్లేటప్పుడు ఇప్పుడు కూడా బాగా డైల్యూట్ చేసుకోవాలంటే నీరు ఎక్కువ కలపాలి. ఇలా చేయడం వల్ల మొక్కకు డైరెక్ట్గా ఆహార పదార్థం అందుతుంది. అంటే మనం చూడండి, అప్పుడప్పుడు నీరసంగా ఉన్నప్పుడు మనం తిన్నటువంటి ఆహారం ఒంటికి పట్టట్లేదు, జీర్ణ వ్యవస్థ సరిగ్గా లేనప్పుడు ట్యాబ్లెట్లు తింటాం, బి కాంప్లెక్స్ ట్యాబ్లెట్లు అని, లేదా బాగా నీరసం వచ్చేస్తే సెలైన్ లెక్కింటారు. అంటే ఏంటంటే డైరెక్ట్గా బాడీలో రక్తం కలిసిపోతాయి. అదేవిధంగా ఈ ఫోలియర్ స్ప్రేలు అంటే ఆకుల మీద చల్లేటటువంటి
ఎరువులు డైరెక్ట్గా మొక్కకి వెళ్ళిపోయి మొక్కకి తక్షణ శక్తి వస్తుందన్నమాట. ఇవి అప్పుడప్పుడు ఇచ్చుకోవడం మంచిది. అంటే మనం మట్టిలో కలిపి ఎరువులతో పాటు అప్పుడప్పుడు ఇవి కూడా ఇచ్చుకుంటే మట్టి ద్వారా అందనటువంటి ఏమన్నా ఉంటే అవి దీని ద్వారా అంది మొక్కకి ఆరోగ్యకరంగా ఉంటుంది. కొన్ని మొక్కలకి నెమటోడ్స్ పెట్టినప్పుడు సగం వరకు మొక్క పాడైపోయి ఉన్నప్పుడు అప్పుడు ఆహార పదార్థాలు అందనప్పుడు ఏం చేస్తామంటే ప్రతి 3 రోజులకి 4 రోజులకి ఒకసారి ఇలా లిక్విడ్ ఫార్మ్లో తయారు చేసుకుని దానికి ఇస్తూ ఉంటే మొక్కకి ఆహారం డైరెక్ట్గా ఉండి ఆ కాపు అయిపోయే వరకు మనకి మొక్క బాగా బతుకుతుంది. తర్వాత కాపు అయిపోయాక ఇప్పుడు మట్టిని మనం మార్చుకోవటం, దాన్ని ట్రీట్మెంట్ చేసుకోవడం, నెమటోడ్స్ చంపుకోవడం చేయొచ్చు. కాబట్టి ఈ ఫోలియర్ స్ప్రేలు కూడా చాలా ఉపయోగకరమైనటువంటి తక్షణ శక్తి కోసం మామూలు మొక్కలు కూడా అప్పుడప్పుడు 15 రోజులకు ఒకసారి మనం ఫోలియర్ స్ప్రే ఇవ్వటం వలన మొక్కలు చాలా ఆరోగ్యకరంగా ఉండి అన్ని రకాల న్యూట్రియంట్స్ బాగా అందుతూ ఉంటాయన్నమాట. ఇది లిక్విడ్ ఫెర్టిలైజర్ ఫోలియర్ స్ప్రే. అయితే అన్ని లిక్విడ్ను ఫోలియర్ స్ప్రే ఇవ్వచ్చా అంటే కొన్ని వాటికి ఇవ్వడానికి కుదరదు, అందవై. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ డీఆయిల్డ్ కేక్స్ ఉన్నాయి కదా, మస్టర్డ్ కేకు, గ్రౌండ్ నట్ కేకు, ఇలాంటి లిక్విడ్ ఫార్మ్లో ఇచ్చినప్పుడు మనం ఫోలియర్ స్ప్రే ఇవ్వకూడదు. అట్లా డైరెక్ట్గా మొక్కకే మట్టికే ఇవ్వాలి, డైరెక్ట్గా వాటిని స్ప్రే చేయకూడదు అనమాట. కంపోస్ట్ టీ, వెర్మీ కంపోస్ట్ టీ, కిచెన్ వేస్ట్ కంపోస్ట్ టీ, లేకపోతే దీంట్లో ఇంకా అరటిపండుతో తయారు చేసినటువంటి లిక్విడ్ ఫెర్టిలైజరు, టీ ఏంటి ఉల్లిపాయల తొక్కలు చేసిన ఇవన్నీ కూడా మనం ఫోలియర్ స్ప్రే కింద ఇవ్వచ్చు. అప్పుడు మొక్కకి ఏంటంటే దాంట్లో ఉన్నటువంటి న్యూట్రియంట్స్ డైరెక్ట్గా అందటం వలన మొక్క చాలా ఆరోగ్యకరంగా ఉంటుందన్నమాట. ఇంకోటి ఏంటంటే ఈ ఫోలియర్ స్ప్రేస్ ఏంటంటే తక్షణ శక్తి అప్పటికప్పుడు రిక్వైర్మెంట్ అనమాట. అది ఎక్కువ కాలం నిలవ ఉండదు. ఇది అప్పటికప్పుడు రిక్వైర్మెంట్ మనకు కావాల్సింది ఇచ్చేస్తున్నాం, అప్పటికప్పుడు ఉపయోగించుకుంటుంది. కాబట్టి తరచుగా ఇస్తూ ఉండాలి. ఓన్లీ ఫోలియర్ స్ప్రే ఇచ్చేవాళ్ళు తరచుగా 3 రోజులకి ఇస్తూ ఉండాలి. అందుకని ఏం చేయాలంటే జనరల్గా మట్టిలో కలిపినటువంటి ఫెర్టిలైజర్ ఉండాలి, అది కొద్దిగా తీసుకుంటుంది. అప్పుడప్పుడు ఫోలియర్ స్ప్రే కూడా ఇస్తుండాలి. అర్థమైంది కదా. అంటే మట్టిలో కలిపే సాలిడ్ ఫార్మ్లో కానీ లిక్విడ్ ఫార్మ్లో కానీ మనం కలుపుతుండాలి ప్రతి 15 రోజులకు ఒకసారి. అది కాక అప్పుడప్పుడు ఫోలియర్ స్ప్రేలు ఇస్తుంటే దాని నుంచి కొంత దీని నుంచి కొంత మొక్కకి ఫెర్టిలైజర్ అంది ప్రతి మొక్క ఆరోగ్యకరంగా ఉండి మనకి పచ్చగా కనిపిస్తుంది, చక్కటి పువ్వులు పళ్ళు వస్తాయి. మిగతా గురించి వివరాలని నేను పాత వీడియోలో మీకు చెప్పాను. ఎప్పుడు మనం రాక్ ఫాస్ఫేట్ కానీ ఫాస్ఫేట్ అలాగా బోన్ మిల్ కానీ ఎప్పుడు ఇవ్వాలి, మొక్క పాతుకున్నప్పుడే ఇచ్చేయాలి. మనం మొక్క పాతుకున్నప్పుడే నేలలో కలిపేయాలి. నేలలో కలిపేస్తే అది 2 నెలల తర్వాతకి దానికి ఉపయోగపడుతుంది. ఇది స్లోగా కరుగుతుంది, ఫాస్ఫరస్ అనేది స్లోగా కరుగుతుంది. కాబట్టి పూత వచ్చే సమయానికి అది కరుగుతుంది. కరెక్ట్గా పూత వచ్చే ముందు కలపకూడదు దాన్ని. ఇంకోటి అది ఫోలియర్ స్ప్రే కింద పనిచేయదు. రాక్ ఫాస్ఫేట్ ఫోలియర్ స్ప్రే కింద పనిచేయదు. అలాగే బోన్ మీద కూడా ఫోలియర్ స్ప్రే ఇవ్వడానికి మొక్కల ఆకుల మీద చల్లడానికి పనిచేయదు అనమాట. ఈ విషయాలను తెలుసుకుని మీరు బాగా ఉపయోగించుకోండి. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఉంటాను మరి. నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.